అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి యెహెజ్కేలు 37వ అధ్యాయము. యెహెజ్కేలు 37వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా కూడా మనకి చాలా ఫేమస్ కదా. దేని గురించి ఉంటుంది? డ్రై బోన్స్, ఎండిన ఎముకలు. డ్రై బోన్స్. ఎండిన ఎముకలు ఏమవుతాయి అంట? జీవము గలవిగా అవుతాయి. సో ఇక్కడ మనము ఇది మరి యెహెజ్కేలు ఆత్మవశుడై మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, దేవుడు తన్ని ప్రకటించమని చెప్పి ప్రవచించమన్నప్పుడు మాట్లాడుతూ ఉన్న మాటలు. అయితే ఈ దినాలలో మన వ్యక్తిగత జీవితంలో దాన్ని మనం తీసుకుంటే మనకు అర్థమవుతుంది వేర్ వి ఆర్, మనం ఎక్కడున్నాము, ఎండిపోయిన స్థితిలో ఉన్నామా, జీవిస్తూ ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. సో ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నట్లయితే ఇది మనకి, జీవించి ఉన్నట్లయితే దేవునికి వందనాలు కదా. సో ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్న కొలిది ఇంకా ఎదగాలి. ఒకవేళ మనం కంప్లీట్ చేసుకోగలిగితే మన ఆత్మీయతను మనం ఇక్కడ ఉండం, అంటే మన పనిని మనం కంప్లీట్ చేసేసామన్నమాట. కాయ పండింది అనుకోండి, చెట్టు మీద ఉంటుందా, రాలిపోతుందా? రాలిపోతుంది, దాని టైం అయిపోయింది. అట్లానే ఆధ్యాత్మికంగా మనం పండాలి. సో లేదు, మనకి పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆయన పని చేయడానికి మనల్ని ఉంచాలంటే ఆయన ఈ లోకంలో మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని మరి జీవింప చేస్తూ మనము అనేకులను జీవింప చేయడానికి ఆయన మనల్ని వాడుకుంటారు. సో ఇక్కడ ఉన్నాము అంటే మనం, ఆయన మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని కోరుకున్నారు. సో ఆయన మనల్ని జీవింప చేయాలి అని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఆయన ఆత్మను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? ఆర్పకూడదు. అలానే ఆయన ఆత్మను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు, ఆర్పకూడదు. అది మనలోనే ఉంటుంది. ఆయన ఆత్మ జీవించాము కదా, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, మరి క్రీస్తు రక్తములో కడగబడ్డాము. అయితే ఆయన ఆత్మను మనం ఏం చేసుకోకూడదు? ఆర్పుకోకూడదు. ఇందాక మనం పాట పాడుకున్నాం, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా. మరి క్రీస్తుకు సాక్షులుగా ఉన్న వారి గురించి మనము ఆ పాటలో పాడుకున్నాము. సో క్రీస్తుకు సాక్షులుగా మనం బ్రతకాలి. మనల్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుని యొక్క నామము ఏమవ్వకూడదట? అవమానపరచబడకూడదు. సో ఈ యొక్క వరల్డ్లో దేవుని నామము మన ద్వారా అవమానపరచబడకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సార్లు మన మాటలు, నిన్న సాయంత్రం రాత్రి మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఐ సెడ్ 2 days I was telling them not to do అని చెప్పాను. అండ్ లేటర్ ఆన్ ఐ వాజ్ థింకింగ్ 2 days they cried అన్నాను. కానీ వాళ్ళు 2 రోజులు ఏడ్చారో లేదో నేను చూడలేదు, కానీ ఒక్కరోజు వాళ్ళు ఏడవడం నాకు తెలుసు. కానీ నేను అనుకున్నా 2 రోజులు అన్నాను, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ అనుకున్నా. చూడండి ఎంత శ్రేష్టమైన భక్తి చేస్తూ ఉన్నా మనము తక్కువని మన మాట జారకూడదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ అవర్ వర్డ్స్. అది కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ మనము మాట్లాడకూడదు. దేవుని ఆత్మ అప్పుడు ఆరిపోతుంది, దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అరే నా బిడ్డ, నా రక్తములో కడగబడిన బిడ్డ, ఆ బిడ్డని కడగడానికి నా రక్తాన్ని కార్చాను. మరి ఆ బిడ్డ కడగబడిన తర్వాత కూడా ఎలా మాట్లాడుతుంది ఏంటి అని ఆయన ఆత్మ దుఃఖపడదా కదా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ మన వర్డ్స్ దొర్లిపోతూ ఉంటాయి.
బట్ మనం చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. దేవుని ఆత్మను ఆర్పుకునేవారుగా, దేవుని ఆత్మను దుఃఖపెట్టేవారుగా మనం ఉండకూడదు. చాలాసార్లు మనకు తెలియదు. ఇక్కడ మన అహం అడ్డొస్తుంది, ఈగో. అరే, ఇప్పుడు ఇంత చిన్నదానికి నేను స్టేజ్ మీద ఉండి, అరే నేను పాస్టర్మని కదా, అక్క ఇలా మాట దొర్లింది అని అనుకుంటారేమో మీరు అని నేను అనుకోను. నా ప్రభువు ఎదుట కాన్షియస్లో జరిగింది కాదు, కావాలని చెప్పింది కాదు, అది అబద్ధము కాదు, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. సో మీరు ఏమనుకున్నా పర్లేదు, కానీ నా ప్రభువు ఎదుట నేను ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. ఎవరైతే చక్కగా నిలబడతారో అలాంటి వారి యొక్క జీవితాల ద్వారా ప్రభు యొక్క నామము ఏమవుతుంది? ఘనపరచబడుతుంది. మనము బ్రతికేదే ఆయన నామాన్ని ఘనపరచడానికి. ఒకవేళ మనం అలా బ్రతకకపోతే, ఆయన ఆత్మ మనలో లేకపోతే, ఆయన ఆత్మ ఆరిపోయినట్లయితే, జీవించుచున్నానన్న పేరు మాత్రము ఉన్న మృతుల లెక్కలో ఉన్న క్రైస్తవులం అయిపోతాం. కాబట్టి మృతుల లెక్కలో మనము పడిపోకూడదండి. మనము బ్రతికి ఉన్నాము అనుకుంటాం, నేను ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటాము, నేను బాగున్నాను అనుకుంటాము. ఎందుకంటే మన దృష్టిలో ఆత్మీయత అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ మనకుంటాయి. ఓ ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను, సో నేను ఆత్మీయంగా ఉన్నాను అని అనుకుంటాం. బట్ దేవుని కొలతతో మనము కొలవబడాలి. మన కొలతతో మనం కొలుచుకున్నప్పుడు వీఆర్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. దిస్ ఇస్ ఎనఫ్. మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా? పక్కోళ్ళతో పోల్చుకుంటాం. వీళ్ళలాగా నేను లేను కాబట్టి నేను బాగానే ఉన్నానులే. పక్కవారు మన కొలత కాదు. మనకన్నా ఆత్మీయంగా లోలో ఉన్నవారు మన కొలత కాదు. మనకన్నా ఆత్మీయంగా ఎక్కువగా ఉన్నవారు మన కొలత కాకూడదు. మన కొలత ప్రభువు అయి ఉండాలి. ప్రభువు మన కొలమానమైతే ఆయన మన భుజము తట్టి బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఆయన మనతో అంటే అది నిజమైనటువంటి వర్డ్. కాబట్టి ఆయన చేత అలాంటి మాట అనిపించుకునే ఉన్నతమైన ఆత్మీయ అవగాహన కలిగిన వారుగా మనం ఉండాలి. అలా దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అనిపించుకోవాలి అనే తపన మనలో రగులుతూ ఉండాలి. అలా రగులుతూ ఉన్నప్పుడు మనము తప్పులు చేయకుండా ఉంటాము. ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు అయిపోయినప్పుడు వి రిపెంట్, పశ్చాత్తాపడతాము. ఇక్కడ యెహెజ్కేలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు లాగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు. నిజముగా ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల దేవుడు చూపిన ప్రేమ, దేవుడు చూపిన కృప, నాకు మటుకు నేను ఎన్నోసార్లు అసూయ పడుతూ ఉండేదాన్ని. వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? వాళ్ళే దేవుని బిడ్డలు ఎందుకు అయ్యారు? ఓకే, నేను ఆ వంశంలో ఎందుకు పుట్టలేదు అని అసూయపడిన దినాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి ప్రత్యేకింపబడిన ప్రజలయ్యుండి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ మనం చూసినట్లయితే, మనం ఎప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాం, కానీ ఆ స్టోరీ ఎందుకు చెప్పబడిందో తెలుసా? ఆ స్టోరీ చెప్పబడింది ఎందుకు అంటే, దాని ప్రారంభంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది ఎందుకు అంటే, తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానముగా ఆయన గురించి చెప్పలేదు అక్కడ. ప్రభు తండ్రితోనే ఉండి తండ్రి మనస్సును ఎరగని పెద్ద కుమారుడు గురించి చెప్పబడింది ఆ వాక్యం. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు అది తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి అది తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు కాదు. తప్పిపోయిన కుమారుడు ఎవరు అంటే
పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాడు. తండ్రి మాట విన్నట్లుగా కనబడుతూ ఉన్నాడు. తండ్రితోనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాడు. కానీ తన తమ్ముడును క్షమించలేని వాడిగా, తన తమ్ముడిని యాక్సెప్ట్ చేయలేని వాడిగా, తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోలేని వాడిగా లోపల ఉండవలసిన వాడు బయట ఉన్నాడు. మనము కూడా తండ్రితోనే ఉన్నాము అనుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము అనుకుంటున్నాము, బోధిస్తున్నాము అనుకుంటున్నాము, ప్రభువుని స్తుతిస్తున్నాము అనుకుంటున్నాము, ఆయన కార్యాలలో పాలు పంపులు తీసుకుంటున్నాము అనుకుంటున్నాము. కానీ ప్రభువు యొక్క మనస్సు ఎరిగిన వారిగా మనము లేము. మనము తప్పిపోయిన వారము. క్రైస్తవులు కాని వారు, క్రీస్తుని ఎరగని వారు తప్పిపోయారు అనుకుంటున్నామేమో. క్రీస్తులో ఉండి జారిపోయిన వారిని చూసి, వారిలో బలహీనతను చూసి వారు దిగజారిపోయారు అనుకుంటున్నావేమో. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు అన్నిటిలో బాగుండి ప్రభువు యొక్క మనస్సు ఎరగనివాడు, క్షమించలేనివాడు, ప్రేమించలేనివాడు, తిరిగి వచ్చిన యొక్క పాపిని యాక్సెప్ట్ చేయలేని వ్యక్తే నిజమైనటువంటి తప్పిపోయిన కుమారుడు. అలాంటి ఎండిపోయిన ఎముకల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు బిడ్డలుగా పిలవబడుతున్న ఆ ఎండిపోయిన ఎముకలు, దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్న ఎముకల గురించి, దేవుని ఆత్మ కలిగిన వారిగా చూపించుకుంటూ ఆత్మ లేని వారిగా, అంతరంగంలో జయము లేని వారిగా, హృదయాంతరంగాలలో పాపము మీద, లోకము మీద, చట్టాల మీద, అంటే చట్టము అంటే బైబిల్లో ఉన్న ఏదో మనుషులు కల్పించిన పద్ధతులకు అలవాటు పడిపోయి దేవుని ఆత్మను పోగొట్టుకుని డ్రై బోన్స్ లాగా బ్రతుకుతున్న వారి గురించి ఈ యొక్క మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచిద్దాం. వేర్ వి ఆర్, మనం ఎక్కడ ఉన్నామో. బాగున్నాం అనుకుంటున్నాము, కానీ ప్రభువు మన హృదయ స్థితిని చూచినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉన్నారు, ఆయన దిగులు పడుతూ ఉన్నారు, ఆయన ఏడుస్తూ ఉన్నారు. మన బ్రతుకులను చూచి, మన అజ్ఞానమును చూచి, మన అంధకారమును చూచి ఆయన ఎంత ఏడుస్తూ ఉన్నారో. ఆయన ఆత్మ దుఃఖపడుతూ ఉందేమో, ఈ దినమున నా యొక్క అజ్ఞానమును బట్టి, నీ యొక్క అజ్ఞానమును బట్టి, నా బుద్ధిహీనతను బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి, ఇంకా లోకములోనే జోగుతూ, ఇంకా లోకములోనే బ్రతుకుతూ, రెండిటి మధ్యలో తడబడుతూ ఉన్న మన బ్రతుకులను చూసి ఆయన దుఃఖపడుతూ ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచిద్దామా? ఒక్కసారి ఆలోచిద్దామా? ఎన్ని విషయాలలో మన కాన్షియస్ మనకి ప్రిక్ చేస్తూ ఉన్నా కానీ పర్లేదులే, ఇట్స్ ఓకే, ఓకే అని ముందుకెళ్ళిపోతున్నామేమో. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. భక్తి చెయ్యాలి అని అనుకుంటే, దేవుని బిడ్డగా బ్రతకాలి అనుకుంటే, అది ఏదైనా సరే, ఏది అడ్డు వచ్చినా సరే, ఎవరు అడ్డు వచ్చినా సరే, నీ నీ శరీరమే నీకు అడ్డొచ్చినా సరే, నీవు వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, అందుకని లాస్ట్ టైం కూడా రీసెంట్గా మనం మాట్లాడుకున్నాము, నీ కన్ను అడ్డొస్తే, నీ అవయవములోదే మాట్లాడుతున్నాడు అక్కడ ప్రభువు. పాపం యొక్క తీవ్రత గురించి ప్రభువు ఉపమానం చెప్పారు. నీ కన్ను అడ్డొస్తే కన్నును పక్కన పెట్టు, నీ కాలు అడ్డొస్తే కాలును ప్రక్కన పెట్టు, నీ చెయ్యి అడ్డొస్తే నీ చేతిని ప్రక్కన పెట్టు. నీ విశ్వాసం నుండి తొలగిపోతున్నావు అనుకుంటే మనుషులనే కాదు, కుటుంబస్తులనే కాదు, ఇంకా నీ బాడీలో ఉన్న నీ పార్ట్స్ నీకు అడ్డొస్తున్నా వాటిని కూడా తొలగించి స్టాండ్ ఫర్ క్రైస్ట్ అని అక్కడ మనం నేర్చుకున్నాము. దేవుని ఆత్మను పోగొట్టుకునే బుద్ధిహీనమైన స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఏమంటుంది, అడుగుతున్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని మాట్లాడుతున్నారు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా?
ఎస్, బ్రతుకుతాయి. ఆయనకి తెలియదు ప్రభా, నీకే తెలుసు అంటూ ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి అంటే, ఎండిపోయిన ఆత్మీయ జీవితంలో ఉన్న మనము జీవించాలి అంటే మనము చేయవలసింది ఏంటంట? యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. కొంచెం సేపు యెహోవా ఎక్కువగా మాట్లాడితే మనకి విసుగొస్తుంది. కొంచెము మన హృదయాన్ని ప్రిక్ చేసి ఇదేంటి ఇట్లా ఉన్నావు అని డైరెక్ట్ గా మనకి చెప్తే మనకి కష్టమైపోతుంది. దేవుని ఆత్మను కొన్నిసార్లు ఇక్కడ నిలబడి ఈ మాట వద్దులే, ఆపేసేయి అని ఆపుతా. ఇట్స్ అ ఫేస్ వాల్యూ అన్నమాట. అరే, బాధపడతారేమో, కఠినంగా ఉంటారేమో, ఎందుకులే, లేకపోతే మందిరంకి రావడం మానేస్తే కంప్లీట్ గా పాడైపోతారేమో, వద్దులే, ఆగిపో అని ఆపిన సందర్భాలు చాలా ఉంటాయి. లేదండి, యెహోవా మాట ఆలకించగలిగిన హృదయాలు మనకుండాలి. అది ఎంత నొప్పైనా డాక్టర్ చేతిలోకి వెళ్ళి మనల్ని మనం అప్పగించుకున్నాము అంటే, ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ నీతో సంతకం పెట్టించుకుంటారు, నీ పేరెంట్స్తో, లేకపోతే నీ హస్బెండ్తో, నీ వైఫ్తో, నీ పిల్లలతో, ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, 1, 2, 3, 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇది చేస్తే ఇంత పర్సెంట్ రాంగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏమవుతారో ఆపరేషన్ థియేటర్కి మేము తీసుకెళ్ళాక, సర్జరీ చేసిన తర్వాత బ్రతికి వస్తారో రారో, ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో మాకు తెలియదు, అయినా పర్లేదు అని మీరు సైన్ చెయ్యండి అని చెప్పి సంతకం పెట్టించుకొని అప్పుడు వాళ్ళని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తారు. దానికి కూడా మనం అంగీకరిస్తాము. ఇట్స్ ఓకే, యూ డూ యువర్ వర్క్, మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళని మనం లోపలికి పంపించి బయట కూర్చొని మనం పడే టెన్షన్ ఎంత అంత ఉండదు కదా. ఒక ప్రాణం పోతుంది అంటేనే నువ్వు డాక్టర్ చేతికి అప్పచెప్పి నువ్వేమన్నా చెయ్యి, వాళ్ళు పెయిన్ గుండా వెళ్తారని నీకు తెలుసు. ఆ తర్వాత కూడా ఆ సర్జరీ చేసిన తర్వాత ఎంత పెయిన్ అనుభవిస్తారో, ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో, బట్ స్టిల్ వి లెట్ దెమ్ గో త్రూ. దే ఆర్ అవర్ లవ్డ్ వన్స్, బట్ స్టిల్ వి లెట్ దెమ్ గో త్రూ దట్ సర్జరీ ఈవెన్ దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్, బికాస్ వి బిలీవ్ వాళ్ళు ఏదో ఒక రకంగా బ్రతుకుతారు అని. ప్రాణం కంటే ఆత్మ విలువైనది కాదా? ఆ ఆత్మను ఎందుకు మనం అలా అప్పగించలేకపోతూ ఉన్నాము? నేను లాస్ట్ టైం కూడా ఒకసారి మీకు చెప్పాను, అరే ఇదిగోండి ఈ పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడు నా మాట వినడం లేదు, వీడు నన్ను విసిగిస్తున్నాడు, ఈ పిల్ల ఎలా ఉంది, మాట వినడం లేదు, ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఐ డోంట్ నో యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, వాట్ అబౌట్ ఫ్యూచర్. ఇప్పుడే ఇంత చిన్న వయసులో ఇలా ఎదురు చెప్తే రేపు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత ఏమవుతారో. నాకు ఒక కుటుంబం తెలుసు. నేను యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం చాలా కఠినమైన పరిస్థితుల్లోనికి నెట్టబడినప్పుడు వాళ్ళని అమ్మ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని వారి కుటుంబాన్ని కట్టి వారిని ఎంతో ఎవ్వరూ చేయలేనంత ప్రయాస కుటుంబం కోసం అమ్మ పడడం నేను చూశాను. అలాంటి వ్యక్తి తన పిల్లలు రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అమ్మ చూసి అనేకులు చెప్పడం విన్నప్పుడు ఆ తల్లిని పిలిచి, అమ్మ నీ బిడ్డలు ఎలాంటి రూట్లో వెళ్తున్నారని నేను విన్నానమ్మా అని చెప్తే గయ్యమని లేసిపోయింది అమ్మ మీద. మీరు నా బిడ్డల గురించి మాట్లాడతారా? నా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి. ఏదో పాపం మా తల్లి కదా అనుకుని మళ్ళీ 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 చెప్తున్నా ఆ తల్లి అస్సలు యాక్సెప్ట్ చేయలేదండి. ఇంకేం చేస్తారు, ప్రార్థించారు, మౌనంగా వదిలేశారు. చివరికి తన 2 కుమారులు దొంగోళ్ళైపోయి జైలుకు కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
దేవుని బిడ్డలు సరిచేస్తూ ఉన్నప్పుడు, మనము వారికి అప్పగించకపోయినట్లయితే, దేవుని మందిరానికి రాకుండా నీ బిడ్డలను చదువని, ఎగ్జామ్స్ అని, అదని ఇదని వారిని అడ్డుకున్నట్లయితే, రేపొద్దున వారు అదే స్థితిలో ఉంటే అప్పుడు కూడా దాచుకుంటారండి. హౌ కెన్ దే సర్వైవ్? పరువు 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 ఎక్కడుందండి? వాళ్ళు పాపం చేసిన రోజునే పరువు పోయింది. వారు అబద్ధం ఆడిన రోజునే పరువు పోయింది. యు ఆర్ ఫెయిల్డ్. నీ బిడ్డ అబద్ధం ఆడిన రోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోయిన తర్వాత కప్పుకుని ఏం చేస్తామండి? జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గర సిగ్గుపడట్లేదు, కానీ నీ బిడ్డలు, నీ యొక్క జీవితము ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు ఎందుకు మనము దాచుకుంటున్నాము? నీ హృదయ స్థితిని ఎందుకు దేవుని దగ్గర, దేవుని బిడ్డల దగ్గర నీవు విప్పలేకపోతూ ఉన్నావు? అప్పుడు దేవుని మాటలు ఆలకించినప్పుడు, ఆ కౌన్సిలింగ్కి నిన్ను నీవు అప్పగించుకోనప్పుడు నువ్వు ఎలాగ బ్రతకగలుగుతావు? ట్రై నీ అంతటా నీవు తిరిగి లేవడానికి. సమరయ స్త్రీ ఉంది అంటే తన సీక్రెట్ గా చేసిన తన తప్పుల్ని ప్రభువు తను దర్శించిన తర్వాత, ప్రభు వెళ్ళి ఊర్లో చెప్పమనలేదు గాని, పరువు పోతదని తను ఆలోచించలేదు గాని, తనేం చేసిందో తెలుసా? తనంతట తనే వెళ్ళిపోయి, చదువునానా, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడడానికి రండి. మనం ఎప్పుడైనా అలా సాక్ష్యం ఇస్తున్నామా? We try to cover up and show that I am a perfect person. I am very spiritual guy. I am not sin anymore. I did not sin anything. అర్రే రే 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 రే. ఇక్కడ సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టి వెళ్ళి, అరే నేను సీక్రెట్ గా చేసినవి అన్ని, ఆయన ఎవరో ఆయనకి ఎలా తెలుసు? ఊర్లో నా పక్కనింట్లో ఉన్న మీకు తెలియదు, కానీ ఆయన నా జీవితాన్ని అంత పబ్లిక్ గా చెప్పారు. ఆయన మెస్సయ్య కాడా? రండి రండి రండి. తన జీవితాన్ని బయట పెట్టుకోవడానికి సిగ్గుపడలేదండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. మనము ఎండిపోయిన ఎముకల్లాగా ఇక ఉండకూడదు అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నాతో, నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ఆలకించినప్పుడు మనము జీవాత్మ నొందుతాము. ఆయనకు దగ్గరగా మనం వచ్చినప్పుడు, ఆయన వాక్యానికి మన హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము, ఆపరేషన్ చేసినట్లుగా ఒక ఖడ్గము, సాఫ్ట్ నైఫ్ కాదు. ఒక ఫ్రూట్ కోసినట్లు చిన్న నైఫ్ తో చక్కగా దాన్ని చేయడానికి. దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి ఎంత బలమైన ఖడ్గము. ఆ యొక్క వాక్యానికి మనము ఆలకించకపోయినట్లయితే, ఆ వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వకపోయినట్లయితే, నేను అనుకుంటూ ఉంటా, యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే 3 దినాలు తినడం కూడా మైమరిచిపోయి ఎలా కూర్చొని ఉన్నారంటే, అసలు వాళ్ళకి ఎంత దేవుని పట్ల ఆసక్తి ఉండుంటదండి. Why they don't have any works? శరీరంతో లేరా? ఆకలి వేయడం లేదా? బట్ హౌ దే ఆర్ సిట్టింగ్ అండ్ లిసనింగ్. ఫ్యామిలీస్ లేవా?
ఒక్కరున్నారా? ఒక్కరు. 3 రోజులు అలానే ఇక్కడుండి వాక్యం మాట్లాడుకుంటాము, వింటూ ఉండండి అంటే వాక్యం ఎక్కువైపోయిందక్క. ఏం ఎక్కువైపోయింది? బ్రతకడానికి లేదు. విన్న వాక్యం ప్రకారం బ్రతికిన జీవితాన్ని చూపించి, అక్క వాక్యం ఎందుకక్క అని మాట్లాడండి. నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కరోనా టైంలో ప్రతిరోజు జూమ్లో మాట్లాడారు. వి స్ట్రెంగ్తెన్ అ లాట్. ఈ రోజుల్లో ఎందుకు మీరు మాట్లాడట్లేదు? రండి, మాట్లాడండి. అరే వారానికి 2 రోజులు మాట్లాడుతున్నాను, ఇంకా మిగిలిన వారు మాట్లాడుతున్నారు కదా. కాదక్క, రండి, మాట్లాడండి అంటే వారికి ఆ రుచి మరిగిన వారుగా ఉన్నారు. వి వాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మాకు కావాలి, వినాలి, శుద్ధి చేసుకోవాలి, ప్రాణాత్మలను విభజించినంత మటుకు అది దూరాలి. మనలో అలాంటి ఆశ ఉన్నదా? అలాంటి ఆశ ఉన్నదా? మన ఆశ ఎక్కడా? మన తృష్ణలు ఎక్కడా? మన మనస్సు ఎక్కడా? మన హృదయము ఎక్కడా? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు ఉంతురు. మనము శరీరానుసారులమా, మనం ఆత్మానుసారులమా? మీరే ఒకసారి ఆలోచించండి, మనకే అర్థమైపోతుంది. మన మన హృదయం దేని కొరకు పరిగెత్తుతుంది? మన తలంపులు దేని కొరకు పరిగెత్తుతున్నాయి? పట్టుమని కాసేపు ప్రార్థన చేయాలంటే సగంలో నీకేదో గుర్తొస్తుంది, నీ ప్రార్థన ఫుల్ స్టాప్ అయిపోతుంది. ప్రార్థన చేస్తే ప్రభా 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 ప్రభా, ఎందుకు ప్రభా ప్రభా అని ప్రార్థన చేస్తావు? ఇంకో మాట రాదే నీకు ప్రభా 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 తప్ప? వై అంటే ఇష్టంగా ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అనుకో, పూజ 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 అంటున్నాను అనుకో, ఏంటి అక్క పూజ పూజ అంటదే కదా. ప్రభు 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 మాట్లాడు ప్రభుతో. ఆయనకి ఏమన్నా చెవుడుందా? ఆయన ప్రభు అని పిలవగానే వినపడట్లేదా? అంటే మీరు అర్థం చేసుకోండి, మన హృదయం ఎక్కడుంది? ప్రభువు మీద లేదు, ఎక్కడో ఉంది. కానీ ప్రార్థన చేయకపోతే నేనేమన్నా అయిపోతానేమో అని, ప్రార్థన చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందేమో అని, ప్రార్థన చేయకపోతే శరీరకమైన ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కడన్నా రావేమో అని భయంతో అలిసిపోయి కూడా ప్రభా 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 క్షమించయ్యా ఎందుకు క్షమించాలి? చెప్పావా ఎందుకు క్షమించమని అడుగుతున్నావో? క్షమించయ్యా క్షమించయ్యా, స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా, ఎందుకు స్తుతుల్లో చెప్తున్నావా? ప్రభా అనాలి, క్షమించమనాలి, స్తుతులు చెప్పాలి, అన్నీ చెయ్యాలి. కానీ నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా ఉందా? ఒక మనిషితో నువ్వు ప్రభుతో మాట్లాడినట్టు ఒక మనిషితో మాట్లాడినా, నీ భార్యతో మాట్లాడినా, నీ భర్తతో మాట్లాడినా, నీ కూతురుతో మాట్లాడినా మా మమ్మీకి మెంటలెక్కిందేమో అనుకుంటారు. అవునా కాదా? మెంటలెక్కిన వాళ్ళలాగా ప్రభుతో మాట్లాడితే మనం ఎట్లాగండి? మన ప్రార్థన, దావీదు అంటాడు, నా ప్రార్థనను సిద్ధపరిచి దేవుని కొరకు వేచి ఉండి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమి నాన్న యెహోవా, ఉదయమునే నా కంఠ స్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూసారా? సిద్ధము చేసి కాచి ఉండి ప్రభుతో మాట్లాడు. నిద్రమత్తుతో పాసి మొహంతో లేచి ప్రభా 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 దీవించయ్యా క్షమించయ్యా ఆమెన్ వెళ్ళిపో. అందుకే మన బ్రతుకులు అలానే ఉంటాయి. ప్రార్థన చేసేనా అనుకుంటావు, జీవిస్తున్నాను అనుకుంటావు, మృతమైన స్థితిలో ఉన్నావు. ఆలకిస్తున్నాను అనుకుంటావు, మందిరములో కూర్చున్నాను అనుకుంటావు, నీ మనసు ఎక్కడో ఉంది. అందుకనే ప్రభు అంటారు, బిడ్డా బిడ్డా నీ హృదయము
నాకిమ్ము. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, హీ వాంట్స్ యువర్ హార్ట్. హార్ట్ అంటే కంప్లీట్గా ఇచ్చినట్టు. గివ్ యువర్ హార్ట్ టు గాడ్. దేవునికి హృదయం అర్పిద్దామండి. మన నాన్నగారిది ఒక షార్ట్ మెసేజ్ పంపించారు, అందులో చెప్తా ఉన్నారు, ఈరోజు చందా వేసారా మీరు? వేసామయ్యా. చేయొద్దండి, అందరూ ఎత్తారు. అప్పుడు ఆయన చెప్పారు, నెక్స్ట్ వీక్ మీరు చందా తెచ్చుకోవద్దు, మీరు చందా వేయొద్దు. మీ చందా ప్రభువుని ఏం చేయదు, మహిమపరచదు, ఆయన తృప్తిపరచదు. నీ చందా వద్దు, బట్ ఆయనకి తృప్తి పరిచేది ఏంటో తెలుసా? నువ్వు వస్తూ నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలవబడి నీ సాక్ష్యం చూసి నీ సాక్ష్యం ద్వారా అట్రాక్ట్ చేయబడిన ఒక వ్యక్తిని నీతో పాటు మందిరంలోనికి తీసుకొని రా. అంటే నేను యాడ్ చేశాను మాటలో, నాట్ యాజ్ ఇట్ ఈస్. అర్థమవుతుందా? మందిరమునకు ఆయనకి కావాల్సింది ఏంటి? నీ హృదయం కావాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో మన గుండె కొట్టుకుంటది. ఏమని? లబ్డబ్ అని కొట్టుకోదు. ఆత్మలు రక్షించు, ఆత్మలు రక్షించు, ఆత్మలు రక్షించు, ఆత్మ నశించిపోతున్నారు, అరే వాళ్ళు నశించిపోతున్నారు, రక్షించు, ప్రార్థన చేయి, వాళ్ళని మందిరానికి తీసుకురా, ఎలాగోలా వాళ్ళకి నీ సాక్ష్యాన్ని చెప్పు, ఎలాగోలా నీ యొక్క అరే ఒకప్పుడు అబద్ధికుడిని కానీ దేవుడు నన్ను మార్చాడు అని చెప్పు 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 అని కొట్టుకుంటది. అరే నువ్వు అబద్ధం ఆడుతుందంటే ఈ అమ్మాయి అనుకుంటదేమో ఆగిపో అంటది సైతాను. అది అటు కొట్టుకుంటది, ఇది ఇటు కొట్టుకుంటది. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు కూడా అట్లానే కొట్టుకుంది. అరే ప్రాణం పోద్దరా, మొక్కేరా, లోపల యేసుప్రభువా అనుకుంటా మొక్కేరా అంటూ ఉంది అపవాది. కానీ వీళ్ళు దేవుని ఆత్మ అంటుంది మొక్కొద్దు 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 అంటుంది. వాళ్ళు మొక్కేరా? అగ్నిలో వేసేస్తున్నారు, కట్టేశారు, బంధించారు, తీసుకెళ్తున్నారు. వద్దులే అమ్మో నిజంగానే వేసేస్తున్నారు, వద్దులే నేను మొక్కుతానులే అని వెనక్కి వచ్చారా? కదా. మన గుండె ఏమని కొట్టుకుంటుందండి? ఏమని కొట్టుకుంటుంది? సంపాదించు 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 సంపాదించు, అరే నీ పిల్లలు ఏమైపోతారు, సంపాదించు అని కొట్టుకుంటుందా? ఏం కొట్టుకుంటుంది? డబ్బు 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 అని పెట్టుకొని ఇక్కడ డబ్బు 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 అంటుందేమో. డబ్బు 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 అంటుందేమో. పేరు 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 అంటుందేమో. ప్రఖ్యాతి 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 అంటుందేమో. ఏమో కొట్టుకుంటుందో. కొట్టుకుంటుంది కాబట్టి బ్రతుకున్నాం అనుకుంటున్నాము, కానీ అది చచ్చిపోయింది. ఆ గుండె ఎప్పుడో చచ్చిపోయింది. క్రీస్తు మనలో లేనప్పుడు అది చచ్చిపోయింది. ఆలోచిద్దాము. ఇక్కడ దేవుని మాట ఆలకిస్తే బ్రతుకుతారు అని యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీయులకు ఆయన చక్కని మాట అనుగ్రహించారు. ఈ దినం అదే మాట నాతో నీతో అదే మాట ఆయన పలుకుతూ ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించినా నేను లోబడిపోతే ఏమో హఠాత్తుగా వెళ్ళిపోతా కదా. హఠాత్తుగా వెళ్ళిపోతే మళ్ళీ మంచి మరణం అండి అంటారు. మంచి మరణం కాదు, హఠాత్తుగా వెళ్ళిపోతే మంచి మరణం కాదు. అర్థమైందా? హఠాత్తుగా పోకూడదు, బ్రతికిపోవాలి. బ్రతికి జీవించి మన వెనకాల ప్రతి యూదుని చెంగు పట్టుకొని 10 ఆత్మలు ఉంటాయి. ఆ 10 మందిని సంపాదించుకొని పోతే 10 మందిని సంపాదించుకొని హఠాత్తుగా పోయినా అది మంచి మరణము. కాబట్టి ఆ 10 మందిని ముందు అట్లీస్ట్ 10 మందిని టార్గెట్ చేయండి. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతారు. ఒంటరితనము అంటే లోకమునకు వేరై బ్రతకడము. ఎవరైతే లోకమునకు వేరై బ్రతుకుతారో వారు 1000 మంది ఆటోమేటిక్గా అయిపోతారు. కాబట్టి మనలో ఇంకా లోకము ఉండడాన్ని బట్టి మనము ఆ 10 మందిని ఆ 1000 మందిని సంపాదించుకోవట్లేదు.
మృతమైన స్థితిలో ఉండి జీవిస్తున్నాము అనుకుంటున్నాము. దేవుని వాక్యమునకు చోటు లేని ఆ యొక్క హృదయము మన హృదయము. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఒక్కింత స్థలమైనా లేదు. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి మనల్ని సృష్టించిన మనకు స్టోరీ చెప్తారు కదా, వాడేదో టెంట్ వేసుకొని ఉంటే ఒంటందంట, వర్షం వస్తుంది, తల పెట్టుకుంటానందంట. చివరికి తల కాదు, ఒంటేమో గుడారంలోకి వెళ్ళింది, వాడేమో బయటికి నెట్టింది. మనం కూడా అంతే. ప్రభువు ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి మనల్ని సృష్టి చేస్తే మనం లోకాన్ని లోపలికి పెట్టి ప్రభువుని బయటికి పెట్టి, ఆగు ప్రభువా పిలుస్తానులే, మీరు స్కిట్లు వేస్తారు కదా, అలా అయిపోయింది మన బ్రతుకు. స్కిట్ నిజం చేయబాకండి, అర్థమైందా? ప్రభువుని బయట పెట్టకండి. ప్రభువుని, ఈ దేహము ఆయన ఆలయము, ఆయన మహిమపరచవలసినటువంటిది, ఆయన గణపరాచబడాలి, ఆయనకు అర్పణలు అర్పించాలి, ఆయనకు ధూపం వేయబడాలి. అదొక ధూపం లాగా ఆ సాంబ్రాణి, ఆ యొక్క ఆ సువాసన ఆయన ఆగ్రహించి, ఆయన దాన్ని తీసుకొని దాన్ని మధురాన్ని ఆయన ఆస్వాదించే జీవితంగా మన జీవితము ఉండాలి. ఈ శరీరము మలినమైపోతుంది. శరీర ఆత్మ ప్రాణములను ఆయన ఆధీనములో, ఆయన స్వాధీనములో మనము ఉన్నట్లయితే మన బ్రతుకులు బాగుపడతాయి. కాబట్టి మనం ఆలోచిద్దాము, ప్రార్థన చేద్దాము. మరి ఆయన జీవాత్మను రప్పిస్తారట, అది వచ్చినప్పుడు మనము బ్రతుకుతామట. కాబట్టి ఆయన ఆత్మను మరలా ఆహ్వానిద్దాము, యూటర్న్ తీసుకుందాము. మనం ఎక్కడ దారి తప్పిపోయేమో ఆలోచిద్దాము, ఎక్కడ మనం దేవునిలో నుండి తొలగిపోయేమో ఆలోచిద్దాము. ఆలోచించి మరలా నన్ను దర్శించు. ఒక సాంగ్ ఉంటుంది కదా, మరలా నన్ను దర్శించుము, మరలా నన్ను దర్శించు అని ప్రార్థన చేద్దామా? లేచి నిలవబడి ఆ పాట పాడుతూ ఉండగా, ప్రభువా మరలా నన్ను ఒక్కసారి దర్శించవా అని మనందరము నోరారా ప్రార్థన చేద్దాము. శృతి సోని వచ్చి పాట పాడుతూ ఉంటారు. నువ్వు 2 చేతులు ఆయన తట్టు చాచి, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా, నీ ఆత్మను దుఃఖపరిచే స్థితిలో ఉన్నాను ప్రభా, నీ ఆత్మను ఆర్పిన స్థితిలో నేనున్నాను ప్రభా, మరలా నన్ను దర్శించవా ప్రభా, నీ మాటలు ఆలకించలేని స్థితిలో ఉన్నానయ్యా, నీ మాట ఆలకించగలిగిన మనస్సు, హృదయాన్ని నాకు ఇవ్వవా ప్రభువా అని చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూడండి, కళ్ళు మూసుకునండి, దేవుని వైపు చూడండి. నీ హృదయాన్ని ఆయన తట్టు తిప్పు, నీ చేతులు ఆయన తట్టు చాచు. నీ ముఖం ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నీ స్వరము మధురము అనుకుంటున్నారు, నీ స్వరము వినిపిస్తావా? నీ ముఖాన్ని ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నారు, నీ ముఖాన్ని ఆయనకి చూపిస్తావా? చిన్న ప్రార్థన చేద్దాము. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు మనం ప్రార్థించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు, పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇచ్చారు, ఆయన వైపు చూడడానికి ఒక అవకాశం ఇచ్చారు. చిన్న బిడ్డల దగ్గర నుండి పెద్దవారి వరకు ఒక్కసారి ఆయన తట్టు చూస్తారా? ఎండిపోయిన బ్రతుకులో ఉన్నాను ప్రభువా, అయ్యా ఎండిపోయిన ఎముకలు బ్రతికించగలిగిన శక్తి నీకే ఉందయ్యా, నీ వాక్కుకు నేను చోటిచ్చినట్లయితే నన్ను బ్రతికిస్తావయ్యా, జీవాత్మ నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను ప్రభు అని చిన్న ప్రార్థన చేద్దాం.